నమస్తే అండి. మీకు ఈరోజు ఒక స్పెషల్ కర్రీ చూపిస్తున్నాను చూడండి. దొండకాయ శనగల కర్రీ. మీకు తెలిసొచ్చా తెలియదో నాకు కామెంట్ చేయండి. నేను చేసే స్టైల్లో మీరు ఒక్కసారి చేయండి. దొండకాయ నచ్చని వాళ్ళు కూడా తింటారండి. ఇదిగో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఒక ఆనియన్ వేసుకోవాలి. అందులో మంచిగా వేగినాక ఒక 3-4 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇవన్నీ వేగినాక నేను 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. ఒక 2 గుప్పిళ్ళ శనగలు దానికి. అవన్నీ మంచిగా వేగినాక దొండకాయ వేసుకోవాలండి. అది వేగినాక మనం మంచిగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అది కూడా వేగినాక అందులోనే కొద్దిగా మూత పెట్టి మళ్ళీ ఒక టమాటా వేసుకోవాలి, పెద్ద సైజుది. ఒక 3 చెంచాల కారం వేసుకోవాలండి మనము. అందులోనే ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా ఉప్పు కూరకు సరిపడా వేసుకోవాలి. మంచిగా అవి మగ్గినాక కొద్దిగా అంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 2 విజిల్ పెట్టుకోవాలి. అంతే అండి, సింపుల్గా రెడీ అయిపోయింది. బాయ్.